జై సాయి మాస్టర్. శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు కొనసాగింపు. ఒకసారి ఉజ్జయిని మహారాజు కాశీ వచ్చారు. ఒకరోజు రామ్నగర్ మహారాజు భవనం నుండి మంత్రులతో కలిసి పడవలో మణికర్ణికా ఘట్టమునకు వచ్చిరి. కొద్ది దూరం వచ్చిన తర్వాత వారికి త్రైలింగ స్వామి వారు పావన గంగా జలంలో తేలుతూ గొప్ప కాంతితో ప్రకాశించుచు దర్శనమిచ్చిరి. స్వామివారిని చూచి ఆశ్చర్యచకితులై వారికి నమస్కరించి పరిచయం చేసుకొనవలెనని తలచిరి. నావలోని స్వామీజీ యొక్క ఒక భక్తుడు ఇలా చెప్పాను. వారు ప్రసిద్ధులైన యోగులు. వారి పేరు మహాత్మ త్రైలింగ స్వామి. వారికి నీటిపై, భూమిపై, ఆకాశంపై అధికారం కలిగి ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఇటువంటి యోగి పుంగవులు లేరు. మహారాజు కుతూహలంతో ఇలా అడిగాను. వారిని మనం నావలోనికి ఆహ్వానిద్దాం. వారు నావను స్వామీజీ వద్దకు తీసుకువెళ్లారు. నావ వచ్చిన వెంటనే స్వామి నావలోకి ఎక్కిరి. మహారాజు ఈ సంఘటనకు అమితానంద భరితుడైనాడు. మహారాజు గారి చేతిలో అప్పుడు ఒక అత్యంత విలువైన ఖడ్గము కలగదు. ఆ ఖడ్గము మహారాజు గారి సాహసమునకు గుర్తుగా కంపెనీ వారు బహుకరించారు. స్వామివారు నౌకలోనికి వచ్చిన తరువాత ఆ ఖడ్గమును చూచుటకు ఆసక్తి చూపిరి. ఆ మహారాజు ఆనందముగా ఆ ఖడ్గము స్వామివారి చేతికిచ్చెను. స్వామీజీ ఆ ఖడ్గమును బాగుగా పరిశీలించి గంగా జలములో పారవేశను. దీనిని చూచిన రాజు కోపోద్రిక్తుడై భక్తులతో ఇలా అనెను. ఈయన ఏమి సాధువు, ఇతరుల వస్తువులను తీసుకుని దాని విలువను, గుణములను తెలుసుకొనక వాటిని నష్టపరిచెను. మాకు ఈ స్వామిపై సందేహం ఉన్నది. ఈయన కపట స్వభావం కలవాడు మరియు మోసగాడు. నీటిలో తేలియాడుతూ కనపడుట యోగ బలమునకు కొలబద్ద కాదు. ఆ మాటలు వింటూనే నావలోని స్వామి వారి యొక్క భక్తులు మనస్సు నొచ్చుకున్నది. ఈ సంభాషణ జరుగుచుండగానే నావ మణికర్ణిక చేరెను. స్వామి దిగుటకు సిద్ధపడగా రాజు అడ్డగించి ఖడ్గమును నీటిలో పారవేసినందుకు త్రైలింగ స్వామిని శిక్షించదలిచెను. మహారాజు అంతరంగం గ్రహించిన స్వామీజీ గంగానదిలో తమ చేయి ఉంచి రెండు ఖడ్గములను తీసి అతని చేతిలో ఉంచి ఇట్లు అనెను. ఈ రెండింటిలో నీ ఖడ్గం ఏదో తీసుకొనుము. రాజు రెండింటినీ నిశితముగా పరిశీలించి రెండూ ఒకే విధముగా ఉన్నందున ఆ మహారాజు తన ఖడ్గమును గుర్తించలేకపోయాను. అప్పుడు స్వామి ఇలా అనెను. నీవు నీ వస్తువుని గుర్తించలేకపోయినచో అది నీ వస్తువు ఎట్లగును? అది నీ వస్తువైనచో నీవు తప్పక దానిని గుర్తించవలెను. ఈ ఖడ్గము నీది కానిచో నీకు ఇంత కోపం ఎందుకు? నీ వంటి అహంకారి మూర్ఖుడు ప్రపంచంలో మరెవ్వరూ లేరు అని చెప్పి స్వామి ఒక ఖడ్గమును రాజు చేతిలో ఉంచి రెండవ దానిని నీటిలో పారవేసెను. స్వామివారి ఈ కార్యమును చూచి వారి మాటలు విని మహారాజుకు దిక్కుతోచలేదు. మనసంతా పశ్చాత్తాపముతో నిండిపోయినది. రాజు తానెంత నరాధముడోనో అని, ఒక సాధారణ వస్తువు కొరకు తానెంత అధర్మ కార్యమును చేసితినోనని బాధపడినాడు. మహారాజు స్వామివారి అలౌకిక సామర్థ్యంను చూచి సమ్మోహితుడైనాడు. మరియు భక్తిభావంతో అతని మనసు నిండిపోయినది. తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకొనుటకు స్వామివారి చరణములపై తన తల్ల నుంచి క్షమాపణ కోరెను. తన తెలివి తక్కువ తనను తాను నిందించుకొనెను. త్రైలింగ స్వామి వారు అతని బాధను గమనించి అతని ఎడల ప్రసన్నుడైనాడు. స్వామి సంకేతము ద్వారా రాజును ఊరడించెను. తదుపరి గంగానదిలో మునిగి అదృశ్యమైనారు. క్రీస్తు శకం 1869 సంవత్సరం దయానంద సరస్వతి అనే పేరు గల ప్రఖ్యాత పండితుడు కాశీకి వచ్చిరి. వారు హిందూ ధర్మానికి చెందిన దేవతామూర్తులను పూజించుటకు నిరర్ధకమని చెప్పుచు విగ్రహారాధనను నిందిస్తూ ప్రజలను తన ధర్మం వైపు త్రిప్పుకొనుటకు బహు విధములుగా ప్రయత్నించుచుండెను. అతని ప్రవర్తనములకు మోహితులైన ప్రజలు హిందూ ధర్మమును వదిలివేసి అతని ధర్మం వైపు ఆకర్షితులైరి. స్వామివారి 2 శిష్యులు ఈ విషయమును స్వామికి విన్నవించుకున్నారు. స్వామివారు మొత్తం విని ఒక కాగితం ముక్క మీద ఏదో రాసి మంగళదాస్ ఠాకూర్ ద్వారా దయానంద సరస్వతి దగ్గరకు పంపెను.
అది చూచిన తదుపరి దయానంద సరస్వతి దగ్గరకు పంపెను. అది చూచిన తదుపరి దయానంద సరస్వతి కాశీ వదిలి మరెక్కడికో వెళ్ళిరి. క్రీస్తు శకం 1874లో పృథ్వీగిరి గారి శిష్యులు విద్యానంద స్వామి రాజ్‌ఘాట్ వద్దకు వచ్చిరి. ప్రజలు వారిని కాశీధామము దర్శనం చేసుకోమని ఆహ్వానించగా, వారు త్రైలింగ స్వామిని వదిలి కాశీలో మరేదీ చూడనని తెలిపిరి. ఇంకా కాశీలో ఆయన తప్ప మరేమీ లేదని చెప్పిరి. తాను కేవలం వారిని మాత్రమే దర్శించుకోవాలని చెప్పిరి. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు వారు ఉదయముననే స్వామివారి వద్ద కొంతమంది బ్రహ్మచారులు ప్రజలు ఉండిరి. విద్యానంద సరస్వతి రాగానే స్వామివారు వారిని సాదరముగా ఆలింగనం చేసుకొని అంతర్ధానులైరి. ఈ విషయం ఎవరికీ అవగతం కాకుండెను. ఈ అద్భుతమైన లీలను గమనించి ప్రజలు ఆశ్చర్యచకితులైరి. మరల అరగంట తర్వాత త్రైలింగ స్వామి వారు యథాస్థానంలో ప్రత్యక్షమైరి. కానీ విద్యానంద స్వామిని ఎవరూ చూడలేదు. అదే సమయంలో రాజ్‌ఘాట్ వద్ద కొద్దిమంది విద్యానంద స్వామి దర్శనమిచ్చిరి. కొంతమందికి విద్యానంద స్వామి దర్శనమిచ్చిరి. ఒకసారి సోనాపూర్ నివాసి రామ్ కమల్ చటోపాధ్యాయ గారి 5 సంవత్సరాల పిల్లవాడు మెట్ల మీద నుండి జారిపడ్డాడు. అతని గుండె ఎముక ఒకటి విరిగినది. చికిత్స కోసం వానిని బేల్పూర్ ఆసుపత్రి నందు చేర్చారు. కొన్ని రోజులు చికిత్స చేశాక కొంత నయమైనది. కానీ గుండె నొప్పి తగ్గలేదు. సరిగా నడవలేకపోయేవాడు. వైద్యులు ఆ పిల్లవానిని కలకత్తా తీసుకుని పోయి మంచి వైద్యునిచే చికిత్స చేయించమని సలహా ఇచ్చిరి. కలకత్తాలోని డాక్టర్లు ఆ పిల్లవానికి ఆపరేషన్ అవసరమని, అది ఎంతవరకు సఫలమగునో చెప్పజాలమని తెలిపారు. అది విని రామ్ కమల్ భయపడెను. ఆ బాలునిపై ఆశ వదిలి ఇంటికి తీసుకువచ్చెను. ఈ సంగతి గ్రహించిన ఆయన భార్య విచారగ్రస్తురాలైనది. కొన్ని రోజులు గడిచినవి. త్రైలింగ స్వామి యొక్క మహత్తును ఆ నోట ఈ నోట విని వారి వద్దకు పిల్లవానిని తీసుకుని పోయి వారి ఆశీర్వాదం ఇప్పించవలెనని నిశ్చయించుకొనిరి. అంతేకాక స్వామివారు పొమ్మని ఆజ్ఞ ఇచ్చే వరకు అక్కడే ఉండవలెనని నిర్ణయించుకున్నారు. ప్రతి దినము స్వామివారిని దర్శించుకుని ధ్యానిస్తూ ఉండేవారు. ఒకరోజు స్వామివారిని ప్రతిరోజు వచ్చిపోవడానికి కారణమేమని అడిగిరి. ఆ పిల్లవాని తల్లి తమ వృత్తాంతమంతా చెప్పి స్వామివారి పాదాలపై పడి రోదించసాగెను. స్వామివారు తమ కృపను పిల్లవానిపై ప్రసరింపచేసిరి. ఆ స్థానములోని మట్టిని తీసి ఆ పిల్లవానికి బాధ ఉన్న చోట పూయమనిది. అంతేకాక ఈ పిల్లవానిని ఇంటికి తీసుకుని వెళ్ళండి. కొంచెం సేపటికి ఇతనికి విపరీతమైన జ్వరం వస్తుంది. కానీ మీరు భయపడవద్దు. కొద్దిసేపటికి తగ్గి విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది తినిపించండి. మీ బాలుని ఆరోగ్యం కుదుటపడుతుంది అన్నారు. ఆ తర్వాత స్వామి వారి మాటలు ఫలించినాయి. ఒకసారి నలుగురు బ్రాహ్మణ యువకులు స్వామి వద్దకు వచ్చి దీక్ష నిమ్మని ప్రార్థించిరి. స్వామివారు ఒకరోజు నలుగురు యువకులను తీసుకుని గంగానది తీరమున వ్యాహ్యాలికి వచ్చిరి. ఆ నదిలో ఒక కుళ్ళిపోయిన ఆవు ఆ నీటిలో కొట్టుకొని వచ్చెను. స్వామి దానిని పట్టుకుని దాని శరీర మాంసమును తిని ఆ ఆ నలుగురు యువకులతో తినమని తీసి తీసి ఆ నలుగురు యువకులతో తినమని చెప్పిరి. దీక్ష పొందవలననే దురాశతో ఆ యువకులు చాలా కష్టమైన కొంచెం మాంసమును నోట్లో వేసుకున్నారు. స్వామివారు వారిని తీసుకుని ముందుకు నడిచిరి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక లోహకారుడు దగ్గరకు వెళ్ళి 5 లోహపు గోళీలు భుజించి మరో 4 గోళీలు ఆ నలుగురు వ్యక్తులకు ఇవ్వమనిరి. గంగా నది వద్ద తిన్న పదార్థం అరగడానికి ఈ గోళీలు తినవలనని స్వామి ఆ యువకులకు చెప్పెను. వారు తినుటకు తిరస్కరించిరి. దీనితో స్వామివారు వారి వైపుకు తిరిగి ఇక ఇంటికి వెళ్ళమని చెప్పుచూ గోమాంస భక్ష చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోమని తెలిపెను. క్రీస్తు శకం 1874లో కలకత్తా హైకోర్టుకు చెందిన ఒక న్యాయాధికారి గాలి మార్పు కోసం దేశాటన చేయుచు చివరిగా కాశీకి వచ్చిరి. వారు హిందువైనప్పటికీ స్వేచ్ఛాభావాలు కలవారు.
హిందూ దేవతామూర్తుల ఉపాసన అవసరమని భావించేవాడు. కాశీ వచ్చి కుతూహలంతో ఆయన విశ్వేశ్వరుని, అన్నపూర్ణను, మణికర్ణికను మొదలైన స్థలమును దర్శనము చేసుకొనెను. కానీ ఎక్కడా ఆయన తన తలను వంచి నమస్కరించలేదు మరియు పూజలు చేయలేదు. కొద్ది రోజుల తర్వాత త్రైలింగ స్వామి వారి యొక్క అలౌకిక సామర్థ్యం గురించి విని వారిని దర్శించుకోవాలని వారి వద్దకు ఆ న్యాయాధికారి వచ్చెను. ఆయన అక్కడకు వచ్చేసరికి జనులు స్వామి చుట్టూ గుమికూడి ఎవరో తనను తట్టి, "ఓరే నరాధముడా, దురాచారి, ఏవో 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నంత మాత్రాన నీ ధర్మమును పూర్తిగా వదిలివేస్తావా? వెళ్ళు, స్వామికి నమస్కరించు" అని చెప్పినట్లు ఆయనకు అనిపించెను. వెంటనే ఆ న్యాయాధికారి స్వామివారి పాదములపై పడి మనసులోనే క్షమాపణ కోరెను. వెంటనే అతని మోహనిద్ర భంగమై హృదయం భక్తిభావంతో నిండిపోయెను. స్వామివారి చరణ స్పర్శ తగలగానే అతని మనసులోని మాలిన్యం తొలగిపోయెను. స్వామివారి అద్భుతమైన సామర్థ్యం చూచి అతను మోహితుడైనాడు. ఇంటికి తిరిగి వెళ్ళగానే మనసులో నానా విధములైన భావాలు కలిగి ధర్మపదంలోనే నడవవలననే భావం కలిగెను. అతను హిందూ ధర్మం యొక్క నిజమైన అర్థమును గ్రహించెను. అటు తర్వాత అతడు మంగళదాస్ ఠాకూర్తో స్వామివారి సేవ కొరకు అయ్యే నెలసరి ఖర్చు తాను పంపుతానని ప్రార్థించెను. కానీ స్వామివారి విషయం తెలియగానే కోపితుడై అది అలా చెయ్యవలదని వారించెను. ఆయన స్వామివారి సమాధి అయ్యే వరకు ఆశ్రమ ఖర్చుల కొరకు మంగళదాస్ నెలకు 10 రూపాయలు పంపుతూ ఉండేవాడు. భాలిస్పుర నివాసి అయిన భవానీచరణ్ వాచస్పతికి అతిసారము, కాలేయ వ్యాధులతో చాలా కాలముగా బాధపడుచుండెను. ఆయన ఎందరో వైద్యులను దర్శించినప్పటికీ ఫలితం లేకపోయెను. భవానీచరణ్ దుఃఖితుడై క్షీణించసాగెను. ఆయన తనకు మరణ సమయం ఆసన్నమైనదని ఊహించెను. అదే సమయంలో ఆయనకు త్రైలింగ స్వామి దర్శించమని ఆయన మిత్రులు సూచించిరి. స్వామిని దర్శించవలనని నిర్ణయించుకొనెను. అప్పటి నుండి ప్రతిరోజు స్వామివారి ఆశ్రమమునకు వచ్చిపోతూ ఉండేవాడు. ఒకరోజు స్వామి ఇది గమనించి, "నిత్యం రావడానికి గల కారణమేమిటి?" అని అడిగాను. భవానీ చరణ్ తన దీనగాథను స్వామికి విన్నవించెను. అది విన్న స్వామి కొంచెం బంగు తీసి ఆయనకిచ్చి నలిపి తినమని సంజ్ఞ చేసి ప్రతిరోజు రమ్మని ఆయనకు సంజ్ఞ చేశారు. ఆ విధముగా భవానీచరణ్ నెల రోజుల పాటు ప్రతిరోజు అక్కడికి వెళ్ళేవాడు. స్వామివారి ఆదేశానుసారం బంగును నలిపి ప్రతి దినం ఒక గోళీని సేవిస్తూ ఉండేవాడు. ఒక రోజున స్వామివారు భవానీచరణ్ వచ్చేటప్పటికి పెద్దగా వాంతి చేసుకున్నాడు. దానిని శుభ్రం చేయమని చరణ్కు సంజ్ఞ ద్వారా తెలియజేసిరి. భవానీ చరణ్ ఎలాంటి సంకోచం లేకుండా తన 2 చేతులతో ఆ వమనమును తీసివేసి శుభ్రం చేశాడు. మరుసటి రోజున భవానీ చరణ్ వచ్చేటప్పటికి మలమూత్రాలు అక్కడే ఉన్నాయి. స్వామి వానిని బయట పారేసి ఆ స్థలము శుభ్రం చేయమని భవానీ చరణ్కు సంకేత రూపంలో తెలిపాడు. భవానీ చరణ్ ఏమాత్రం సంకోచం లేకుండా మలమూత్రాదులను శుభ్రం చేసి స్నానం చేశాడు. స్వామివారు యథాప్రకారం బంగుని ఇచ్చి నలిపి సేవించమని ఆజ్ఞాపించిరి. మరునాటి నుండి ఇక రానవసరం లేదని, త్వరలోనే బాధ నుండి విముక్తుడవవుతావని ఆశీర్వదించి పంపివేశెను. కొన్ని రోజుల తర్వాత భవానీ చరణ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. అప్పుడు అతని ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుండి అప్పుడప్పుడు స్వామివారిని దర్శించుకుని అత్యంత సుఖానుభూతిని పొందేవాడు. ఈ విధంగా స్వామి ఎంతో మందిని రోగ శోకముల నుండి విముక్తి చేసిరి, క్రొత్త జీవితమును ప్రసాదించిరి. ప్రజల యొక్క గాథలను చూచి వారి కోమల హృదయము ద్రవించెడిది. ఈ జనుల బాధల నుండి విముక్తి చేసి వారి ఆనందమును చూసి సంతోషించేవారు. వారి వంటి పరోపకారులు, దయా ఉదారులు ప్రపంచంలో చాలా అరుదు. స్వామి వారిని స్మరించినంతనే భక్తులకు వారి ఆశీర్వాదం లభించేది. స్వామి వారి దర్శనం లభించని భక్తులు తాము అభాగ్యులమని భావించేవారు.
లాల్ అనే పేరుగల రాయిని శివలింగంగా స్వామివారు బాలాజీ ఘాట్కు దక్షిణ దిక్కున ప్రతిష్ఠించిరి. దాని యొక్క ఆనవాలు ఇప్పటికీ శరద్ ఋతువు నుండి గ్రీష్మ ఋతువు వరకు మనము చూడగలము. మిగిలిన ఋతువులలో ఆ లింగము గంగా నది నీటిలో మునిగి ఉండును. ఇదే కాక స్వామివారు తన ఆశ్రమంలో త్రైలింగేశ్వర లింగం అనే రాతి శివలింగమును పంచగంగా తీరమున నుండి తీసుకువచ్చి శాస్త్రోక్తముగా ప్రతిష్ఠించెను. నేటికి ఆ లింగం జనులచే పూజలందుకొనుచున్నది. మంగళ కాళీ విగ్రహమును ప్రతిష్ఠించిరి. ఇంకా ఆశ్రమములో కొన్ని రాతి యంత్రములు నేటికి ఉన్నవి. సాధనా గది నుండి గంగానది వరకు ఒక సొరంగ మార్గం ఉన్నది. స్వామి ఆ మార్గం నుండి గంగకు వెళ్ళి వచ్చేడివారు. వారి సాధనా మందిరంలో గోడ మీద ఒక చిన్న గూడు ఉండేది. అక్కడ తన చేయి ఉంచి భక్తులు కోరిన వస్తువులను ఇస్తుండేడివారు. ఇంత చిన్న గూటి నుండి పెద్ద పెద్ద వస్తువులు ఎలా వచ్చేవో ప్రజలకు అర్థమయ్యేది కాదు. ఈ గూడు నేటికి మనము చూడవచ్చు. త్రైలింగ స్వామి జీవితంలో గంగామాతకు విడదీయరాని త్రైలింగ స్వామీజీ జీవితముతో గంగామాతకు విడదీయరాని బంధం ఉండేది. తన సుదీర్ఘ జీవితంలో 150 సంవత్సరములకు పైగా ఆయన కాశీలోని గంగా నదీ తీరమునే గడిపేది. అందులో చాలా భాగము గంగా నది ఒడ్డున వారు గంటల కొద్ది ధ్యానములో గడిపేవారు. కష్టములతో వచ్చిన జనులకు కష్టములను తీర్చి పంపేవారు. ఆది వ్యాధులు, భీషణ జబ్బులు గల వ్యక్తులకు స్వామి గంగా జలమును, గంగా నది మట్టిని ఇచ్చి వారి వ్యాధులను నయం చేసేవారు. స్వామి కటిక చలి రోజులలో సైతం గంటల కొద్దీ నీటిలో గడిపేవారు. గంగా నది నీటిపై తేలియాడుతూ వివిధ ఆసనములు చేసేవారు. దీనిని చూచి ప్రజలు ఆశ్చర్యపడేవారు. కొన్నిసార్లు వీటిపై పవళించేవారు. కొన్నిసార్లు ప్రవాహానికి వ్యతిరేకంగా నడిచేవారు. కొన్నిసార్లు నీటిలో మునక వేసి 24 గంటలు నీటిలోనే గడిపేవారు. కొన్నిసార్లు కాశీఘాట్లో మునిగి చాలా దూరం వెళ్ళి బయటకు వచ్చేవారు. కొన్నిసార్లు గంగా నదిలో వెళ్ళి అదృశ్యమయ్యేవారు. ప్రజలంతా స్వామివారి యొక్క అలౌకిక చర్యకు చకితులయ్యేవారు. జై సాయి మాస్టర్.